అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా తెలుగు రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏమంటే చేయబోతున్నారో చూద్దామా? వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏమంటే చేస్తున్నారు? ఈరోజు ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను, క్రిస్పీ ఆనియన్ రోల్స్ అండి. క్రిస్పీ ఆనియన్ రోల్స్ Yes. చాలా మందికి స్నాక్ గా తీసుకోవాలంటే ఇష్టపడతారు. క్రిస్పీ కొంచెం ఆనియన్ క్రిస్పీగా అంటే పిల్లలు ఎక్కువగా అంటే క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టపడతారు కదా. ఈ మధ్య క్రిస్పీ ఆనియన్ రోల్స్ చాలా మంది ట్రై చేస్తున్నారు రాజుగారు. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు, ఇప్పుడు మీరు చూపించబోతున్నందుకు. ఎందుకంటే ఎలా తయారు చేయాలి ఏంటి అని చాలా మంది కష్టపడుతున్నారు. ఓకేనండి. క్రిస్పీ ఆనియన్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రిస్పీ ఆనియన్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ప్రింగ్ రోల్ షీట్స్ 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మైదా 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో రోల్స్ అన్నాం కదా, డీప్ ఫ్రై ఉంటుంది. ముందుగా ఆయిల్ పెట్టుకుందామండి. ఓకే. సో నూనె మెల్లిగా మనకు వేడవుతూ ఉంటుంది. ఇలాగా మధ్యలో స్టఫింగ్ మనం రెడీ చేసుకుందాం. ఓకే. సో మనకు మార్కెట్లో రోల్ షీట్స్ దొరుకుతాయండి. ఓకే, చాలా థిన్గా ఉన్నాయి కదా. అవును, థిన్గా ఉంటుంది. సో మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఓకే, మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే మైదాతో కానీ లేకపోతే బియ్య పిండితో కానీ తయారు చేసుకోవచ్చు. అది వరకు మనకు చూపించాం. మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తాం కూడా. ఓకే, మళ్ళీ చూడాలనుకుంటే విన్ యాప్లో చూసేస్తారు, హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా ఆయిల్, దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి, దీంట్లోనే తరిగిన ఉల్లిపాయలు. సో ఇక్కడ రెగ్యులర్గా మనం వాడే ఉల్లిపాయలు వాడుతున్నాం, అలాగే స్ప్రింగ్ ఆనియన్ కూడా వాడుతున్నాం. ఓకే. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి. సో ఇవి మనకు ఎక్కువగా వేగనక్కర్లేదండి, కొంచెం ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఓకే. సో ఆనియన్ క్రిస్పీ రోల్స్ అంటే ఆనియన్ మనకు లోపల స్టఫింగ్ వస్తుంది, పైనుంచి మనకు క్రిస్పీగా వస్తున్నాయి రోల్స్. సో వీటితో పాటుగా ఇప్పుడు తరిగిన స్ప్రింగ్ ఆనియన్. సో గ్రీన్ ఉండాలి, అలాగే ఉల్లిపాయ కూడా ఉండాలండి, 2 కలిపేసి. చిన్న ఉల్లిపాయ కూడా ఉంటుంది, అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అది. ఓకే. సో స్నాక్ ఐటమ్స్ కొంచెం మనకు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. కాబట్టి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాం. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అవునండి, మధ్య మధ్యలో మనకు అది తగులుతూ ఉంటే. సీజనింగ్ ఉప్పు, ఓకే, అలాగే మిరియాల పొడి అండి. సో ఇంకా అడిషనల్ గా మన ఇష్టం, లైక్ మష్రూమ్స్ కానీ పన్నీర్ కానీ ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఇంకేమైనా కూడా దీనిలో మనం వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఆనియన్ అనుకున్నాం కాబట్టి ఓన్లీ రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఉల్లిపాయ, అలాగే స్ప్రింగ్ ఆనియన్, ఈ 2 కూడా ఇక్కడ మనం వాడుతున్నాం. కొంచెం లైట్గా సాతే చేస్తే బాగుంటుంది, తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మిగతా అది అక్కడ మనకు మగ్గిపోతుందండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారనిద్దామండి. ఓకే. సో ఇది చల్లారిన తర్వాత మనం రోల్స్లో చుట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే ఆయిల్ కూడా మనకు వేడి కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే, ఇది చల్లారిపోయింది. సో ఇక్కడ మైదాతో ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో ఇది మనం అంచులు మూసుకోవడానికి, అలా స్టిక్ చేయడానికి మనకు పనికి వస్తుంది. ఎలా చేశారు రాజుగారు పేస్ట్? కొద్దిగా వేడి నీళ్ళలో ఒక స్పూన్ మైదా పిండి వేసేసి బాగా కలిపేసుకుంటే మనకి పేస్ట్ లా వచ్చేస్తుంది. సో చిన్నప్పుడు మనం సినోపోస్టులు అతికించడానికి వాడేవాళ్ళం, అలా. సో అలా మనం రోల్స్ అతికించుకుంటాం. ఎస్ అండి. ఓకే, షీట్లో కొంచెం అంచులోకి ఇది మూసేసి పెట్టేసుకొని ఫస్ట్ ఇదిగా క్లోజ్ చేసుకుంటామండి 2 వైపుల నుంచి. ఓకే. అంటే సైడ్లోంచి మనకు బయటికి వెళ్ళకుండా. తర్వాత ఇటు నుంచి
ఎండింగ్లో మళ్ళీ అంటే జస్ట్ నీళ్లు పెడితే అతుక్కోదు కదా, ఇది మనం బయట కొనుక్కున్న షీట్స్ కాబట్ట. అవునండి, మనం అప్పటికప్పుడు మనం రోల్స్ చేసుకుని షీట్స్ తయారు చేసుకుంటే ఇంట్లో అది కొంచెం అతుక్కుంటుంది. ఎందుకైనా సేఫ్ సైడ్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుంటే విడిపోకుండా ఉంటుంది. అవును. ఎస్ అండి. ఓకే, సో ముందుగా మనం ఎన్ని అయితే కావాలో మనం అన్ని అలా రెడీ చేసుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఇలా చిన్నటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఒకసారి బయటకు వచ్చేసింది అనుకోండి, నూనె అంతా కూడా మనకు పాడైపోతుంది. అవును, మన రోల్ కూడా వేస్ట్ అవుతుందిగా. రోల్ కూడా వేస్ట్ అవుతుంది, ఎంతో ఆశగా అంత కష్టపడి చేసుకుంటాం కాబట్టి. ఓకే, సో మన ఇద్దరికి 2 చేసేసాను. ఓకే, తినాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు. సరే, అర్థమైందిగా, వెంటనే ట్రై చేసేయండి. ఓకే, సో ఇది తీసుకుంటారా? అలాగే. ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. త్వరగానే వేగుతాయి రాజు గారు. త్వరగా వేగిపోతుందండి, కొంచెం చాలా థిన్ గా ఉన్నాయి కాబట్టి. సో మధ్య మధ్యలో మనం అటు ఇటుగా మనం దాన్ని టర్న్ చేస్తూ ఉంటే సో తొందరగా మనకు ఆ కలర్ వచ్చిన తర్వాత తొందరగా తీసేసుకోవచ్చు. ఓకే, ఓకేనండి, మంచి కలర్ వచ్చాయి. ఎస్. సో కొంచెం చల్లారితే మనకు క్రిస్పీ అనుకున్నాం కదా, అవును, క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఓకే, ఓకే, ఆనియన్ రోల్స్ రెడీ. చూస్తున్నారుగా, క్రిస్పీ ఆనియన్ రోల్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. క్రిస్పీ ఆనియన్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. స్ప్రింగ్ రోల్ షీట్స్ మధ్యలో ఆనియన్ మిశ్రమం ఉంచి అంచులకి మైదా పేస్ట్ రాసుకొని రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ ఆనియన్ రోల్స్ రెడీ. క్రిస్పీ ఆనియన్ రోల్స్ తయారు చేసే విధానం చూసాం కదా. రాజు గారు, టేస్ట్ చేసేలా ఉందో చెప్పేద్దామా? ఓకే, థ్యాంక్ యూ. సౌండ్ బాగా తెలుస్తుంది, క్రిస్పీగా. లోపల స్టఫింగ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఆ స్ప్రింగ్ ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకి. అవును. సో దీంట్లో కావాల్సితే కొంచెం సోయా సాస్ కూడా కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం అది లేకుండా చేసుకున్నాం. అవును, ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి కాబట్టి. అవును, కొంచెం స్పైసీగా ఉంది. చెప్పాను కదా మీకు ఇందాకే, అదే మనం వేసుకుంటప్పుడు చెప్పాను కదా, కొద్దిగా అవన్నీ మిర్చి ఇవన్నీ కూడా ఎక్కువగా వేసుకున్నాం మనం, చిల్లీ ఫ్లేక్స్ కూడా. సో ఇలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది స్నాక్ ఐటమ్. అండ్ మనం కెచప్ తో అయినా అలా తినొచ్చా? ఏదైనా డిప్ ఉంటే ఇలా కూడా బాగుంది. బట్ అది ఇలాంటి స్నాక్స్ మనం కెచప్ గానీ ఇంకా చట్నీ గానీ యూజ్ చేసుకుని తింటాం కదా. అవునండి, కావాలంటే అలా తీసుకోవచ్చు. ఎస్, క్రిస్పీ ఆనియన్ రోల్స్ చాలా బాగున్నాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మంచి గంధం కొద్దిగా తీసుకుని దానిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని పావు గంట తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా, తేటగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, బాగున్నారా? నేను మీ అఖిల. అదేనండి, యమలీల సీరియల్లో విజూషా క్యారెక్టర్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకోసం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను, అది లీచీ మిల్క్ షేక్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. లిచీ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు: లిచీ పండు 10, పాలు 1/2 లీటర్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, ఐస్ క్రీమ్ 2 కప్పులు. తెలుసు కదా లీచీస్. సో ఫస్ట్ దీనికి ఇలా పొట్టు తీసి లోపల ఇవి ఇలా ఉంటాయి.
ఇవి అన్నీ ఒక బౌల్లో పెట్టండి. సో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మిక్సీ జార్లో మనం లీచీస్ వేద్దాం. చెప్పాను కదా, దీనికి పైన తొక్క తీసేయాలి అండ్ లోపల గింజలు కూడా తీసేయాలి. దీంట్లో నెక్స్ట్ మనం షుగర్ వేద్దాం. దెన్ సమ్ ఐస్ క్యూబ్స్. ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేద్దాం. సో ఇది మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం మిల్క్ వేయాలి. మిల్క్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేయండి. సో మిల్క్ షేక్ ఇప్పుడు రెడీ అయిపోయింది. గ్లాస్లో సర్వ్ చేద్దాం. మిల్క్ షేక్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది కదా. నేను తెలుగు కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడడం లేదు కదా, ఎందుకంటే నా మదర్ టంగ్ హిందీ కాబట్టి. సో ఇప్పుడు లాస్ట్లో మనం దీంట్లో కొంచెం పుదీనా వేద్దాం. సో మన లీచీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. లిచీ మిల్క్ షేక్ తయారీ విధానం. ముందుగా లిచీ పండుపై ఉన్న పొట్టు, గింజలు లేకుండా తీసేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో లీచీ పండు, పంచదార, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పాలు పోసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్, పుదీనాతో గార్నిష్ చేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే లీచీ మిల్క్ షేక్ రెడీ. రాజు గారు, లీచీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, సో మీరు కూడా తీసుకోండి. సో ఇప్పుడు మనకి సీజనల్గా దొరుకుతాయి కదా లీచీ. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఆ టేస్టే వేరు. అంటే ఎప్పుడెప్పుడు వస్తాయని మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. దానికి తోడు అంటే కొన్ని ఇలా మిల్క్ షేక్లలో ఆ పైనుంచి ఆ వెనిలా ఐస్ క్రీమ్ ఆ రెండు కూడా మంచిగా బ్లెండ్ అయిపోయి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రియల్లీ ఇది చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మం మీద కనిపించే పిగ్మెంటేషన్ కానివ్వండి, మొటిమల తాలూకు మచ్చలు కానివ్వండి, ఇతరత్ర మచ్చలు ఏవైనా సరే పోవడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కొద్దిగా ఓట్స్ తీసుకుని పెరుగులో నానబెట్టుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని వలయాకారంలో 2-3 సార్లు మసాజ్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఫేస్ ప్యాక్ లాగా ఉంచేసుకుని ఆ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 1-2 సార్లు కనుక ట్రై చేస్తూ ఉన్నట్లయితే ఈ మచ్చలు క్రమేపీ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? జనరల్గా ఉత్తప్పం అనగానే మినపప్పు అవును, ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా. అలా కాకుండా కొంచెం నేను పెసరపప్పుతో డిఫరెంట్గా పెసర ఉత్తప్పం చేస్తున్నాను. పెసర ఊతప్పం కొంచెం పెసరట్టు టేస్ట్ వస్తుందా? కొంచెం దగ్గరగా. ఓకే, పెసర ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర ఊతప్పం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టొమాటో 1, తరిగిన కరివేపాకు కొద్దిగా, వంట సోడా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు ఒక 2 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో దీన్ని మిక్సీ పట్టేసుకొని ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం. మార్నింగ్ లెగవగానే కూడా నానబెట్టేసుకోవచ్చు, 2 గంటలే కాబట్టి సరిపోతుందండి. కొద్దిగా వాటర్ ఇస్తారా?
ఓకే. సో ఇలా ఫైన్ పేస్ట్ రావాలండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా అండి. ఓకే, కొంచెం పొంగి సాఫ్ట్గా వస్తుందా? ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనకంటే ఇంకా బాగా ఇలా స్పాంజిలా రావాలనుకుంటే ఫ్రూట్ సాల్ట్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఓకే. సో అది యాడ్ చేసేసుకొని మనం వేసుకుంటే అది ఇంకా బాగా పొంగుతుంది అనమాట. ఓకే. సో దాంతో ఇంకొంచెం మంచి స్పాంజీగా వస్తుంది. అంటే దీని బదులుగా సోడా బదులుగా అది వేసేసుకుంటే ఓకే, అది ఇంకొంచెం బాగా స్పాంజీగా వస్తుంది. ఊతప్పం వేసుకునే ముందే వేసుకోవాలా ఫ్రూట్ సాల్ట్? ఎస్ అండి, ముందు వేసుకోకూడదు, అప్పటికప్పుడు వేసుకుంటే మనకు అది అంటే కొద్దిసేపే ఉంటుంది, తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది. ఓకే. ఇది పక్కన పెట్టేసి సో బౌల్లో సో ఈ వెజిటేబుల్స్ అన్ని మనం విడిగా వేసే బదులు ఒకే దాంట్లో ఒకేసారి కలిపేసి పెట్టేసుకుంటే అన్నీ ఒకేసారి అలా వేసేసుకోవచ్చు. ఓకే. సో టమాటో ముక్కలు, సో అలాగే టమాటో ముక్కల తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో టమాటాలు ఏంటంటే మనం గింజలు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి, కొంచెం జ్యూసీగా వాటరీగా ఉండకుండా. సో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు, ఓకే, కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు. ఓకే. తర్వాత స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాం. సో ఇవన్నీ బాగా కలిపేసుకుంటే విడివిడిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వేసే బదులు ఒక్కసారి ఎలా తీసేసుకుంటే సింగిల్ టైంలో మనం వేసేసుకోవచ్చు అండి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకొని పిండి తీసేసుకున్నామండి. అలాగే ఆయిల్, బ్రష్ ఇస్తారా, కొంచెం గ్రీజింగ్ చేసుకుందాం ప్యాన్. ఓకే. ఇది కొంచెం ఇలా జారుడుగా ఉండేట్టు చూసుకోవాలండి. ఓకే. ఎక్కువ సన్నగా ఉండకూడదు కదా ఇది? అవునండి. సైడ్లోకి కొద్దిగా ఆయిల్ అండి. సో అలాగే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్ని కూడా. సో ఇది ఒక సైడే వేగుతుందా రాజు గారు? రెండో వైపు కూడా మనం వాళ్ళు వేయించుకుంటాం. ఓకే. తిరిగేసుకుంటాం అటు సైడ్ కూడా. కొంచెం ఇలా ప్రెస్ చేసుకుని అప్పుడు తిప్పేటప్పుడు పడిపోకుండా ఉంటుంది. ఎస్. సో కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అవును. సో అక్కడక్కడ ఇలా చిన్నగా హోల్స్ చేయాలి. లోపలంతా బాగా ఉడుకుతుంది, ఆవిరి అనేది బయటకు వస్తూ లోపల కూడా కొంచెం థిక్గా ఉంటుంది కదా, ఉడుకుతుంది. ఓకే. సో అంటే జనరల్గా చాలా మంది మనం బండి మీద చూసినప్పుడు వాడు అలా కొడుతుంటే ఏదో సౌండింగ్ చేస్తున్నాడు అనుకుంటాం కదా, చేసే టెక్నిక్ ఇద్దాను. ఓకే. సో కావాలంటే ఇది మనం పెసర్లతో కూడా చేసుకోవచ్చు అండి. మనం పెసర పప్పు చేస్తాం, గ్రీన్ కలర్లో వస్తుంది. అవును. సో వాటితోటైనా చేసుకోవచ్చు, ఇలా పెసరపప్పుతో చేసుకోవచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళు. ఓకే. సో మంచి వాసన వస్తుంది, అన్ని వెజిటబుల్స్ అన్ని కూడా కలిపేస్తాం కదా, అవి ఇలా ఎయిట్గా వేగుతూ ఉన్నాయి. జనరల్గా మనం పెసరట్టు చేసుకుంటే కూడా ఇట్లాగే లోపలన్నీ వేసుకుంటాం, బట్ ఊతప్పంలో కొంచెం థిక్గా మీరు అన్నట్టు ఫ్రూట్ సాల్ట్ కూడా వేసుకుని కొంచెం పొంగుతుంది కదా. అవునండి, అది బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేసుకోవచ్చు. అవును. ఇదంతా కూడా వేగి భలే ఉంది. సో తినేటప్పుడు చాలా బాగుంటుంది, లైట్ క్రిస్పీగా వచ్చేసి. ఓకే. 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 సో ఇక్కడ చిన్న కార్వింగ్ చేసుకుందాం. ఓకే. ఓకే, ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. సో ఫస్ట్ లీవ్స్ చేస్తున్నాం క్రిస్మస్ ట్రీ షేప్లో. సో 2-3 రకాల టైప్లో మనం చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు అండి ఇలా. సో టమాటోతో చేస్తున్నాను, కొంచెం క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ క్యారెట్ యూజ్ చేస్తున్నాం. సో కొంచెం ఇది స్ట్రైట్గా కట్ చేస్తున్నాం.
క్రిస్మస్ టైంలో ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. బాగుంటుందండి. సో మధ్యలో వచ్చేసి టొమాటో రోస్ట్ చేస్తున్నాను. ఓకే. సో మ్యాక్సిమం ఎన్ని స్లైస్లు వస్తే అన్ని స్లైస్లు తీసుకోవాలండి. అవి కూడా చాలా పల్చగా రావాలి. సో అప్పుడే ఈజీగా మనం చుట్టుకోవడానికి వస్తుంది. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఇలా చుట్టేసాలి దగ్గరికి. సో 2 చేతులతో అలా 2 సైడ్లు సపోర్ట్ ఇస్తూ చేసుకోవాలి, లేకపోతే విడిపోతూ ఉంటుంది ఇది. ఓకే. సో ఇది ఇలా మధ్యలో వచ్చేస్తుంది. లీవ్స్ లాగా అవి. అవునండి, మధ్యలో అక్కడక్కడ కొంచెం కొంచెం గ్రీన్ కలర్. ఓకే, జస్ట్ ఇలా డైమండ్ షేప్ దాంట్లో కట్ చేస్తున్నాను. ఓకే. ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మనం తీసుకుంటుంది చూడడానికి బాగుంటుంది. అవును. డిష్తో పాటుగా ఆ ప్లేట్ కూడా బాగుంటే తినేవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. సో వీటిని కొంచెం ఈ అంచులు కట్ చేసుకున్నాం. సో సెట్ చేయడానికి అలా. అవునండి. సింపుల్ డిజైన్ అంటే 2-3 రకాల కాంబినేషన్ చేసుకునే వరకు ఫుల్ లుక్ వచ్చి చాలా అట్రాక్టింగ్ గా ఉంది. సో పెసర ఊతప్పం రెడీ. చూస్తున్నారు కదా, పెసర ఊతప్పం రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. పెసర ఊతప్పం తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తరిగిన అల్లం, కొత్తిమీర, తరిగిన కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై ఊతప్పంలా వేసి పైనుండి ఉల్లిపాయ మిశ్రమం వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, పెసర ఊతప్పం రెడీ. పెసర ఊతప్పం రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. జీలకర్ర, అల్లం, పెసర అన్ని బాగా చేసుకున్నది. ఇందాక మీరు చెప్పినట్టుగా పెసరట్టు కొంచెం టేస్ట్ దగ్గరగానే ఉంది. అంటే అది పొట్టుతో పాటు ఉంటుంది, చాయ పప్పుతో చేసుకున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ సూపర్గా ఉంది. అంటే ఆ వెజిటేబుల్ మనం తిరిగేసిన తర్వాత కొంచెం లైట్గా వేగాయి కదా, చాలా బాగా తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి పెసర ఊతప్పం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకా చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అజీర్తి సమస్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటంటే కొద్దిగా ఫ్రెష్గా ఉన్నటువంటి మజ్జిగ తీసుకుని అందులో కొత్తిమీర ఆకులు కానీ రసంలాగా పిండేసుకుని కానీ వేసుకుని రోజులో 2-3 గ్లాసులు చొప్పున కనుక తాగినట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రాజుగారు, షెఫ్ స్పెషల్ లో ఏంటి స్పెషల్ ఈ రోజు? అక్కీ రోటీ అండి. అక్కీ రోటీ. ఓకే, డిఫరెంట్ గా ఉండబోతుంది. సో ప్రిపరేషన్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా డెఫినెట్ గా. కొంచెం. ఓకే. అక్కీ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అక్కీ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. వాటర్ ఇస్తారా? సో ఈ వాటర్లోనే, సో ఇదేంటంటే ప్లెయిన్గా కూడా చేసుకుంటారు. సో అలాగే వెజిటేబుల్స్ ఏదైనా కావాల్స్తే యాడ్ చేసుకొని చేసుకుంటారు. ఇక్కడ మనం వెజిటేబుల్స్తో చేస్తున్నాం. ఓకే. సో కావాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, ఇవేవి లేకుండా. సో ప్లెయిన్గా చేసుకున్నప్పుడు ఉప్పు ఒకటి యాడ్ చేసుకుంటాం. ఓకే. సో వాటర్లోనే జీలకర్ర,
అల్లం ముక్కలు మరి చిన్న చిన్న కట్ చేస్తారు. చిన్న చిన్న కట్ చేసుకుంటాం, అంటే మళ్ళీ రొట్టెలా చేసుకుంటాం కదా. అవును. ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుములా వేసుకున్నామండి. ఓకే. సో ఇవన్నీ ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు రాజు గారు? అక్కర్లేదు, ఆయిల్ అక్కర్లేదండి, ఆయిల్ తక్కువగా ఉంటుంది దాంట్లో. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో కొంచెం వాటర్ మరిగితే మనం దీంట్లో బియ్య పిండి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే మనకు పిండి అనేది రెడీ అవుతుంది. ఓకే. సో దాన్ని మళ్ళీ తర్వాత కాస్త చల్లారనిచ్చేసుకొని అప్పుడు రోటీ చేసుకుంటాం. ఓకే. సో ఉట్టి బియ్య పిండితో వస్తుందా రాజు గారు? వస్తుందండి, చేసుకుంటుంటారు కదా. ఓకే. సో అంటే దీనికి దగ్గరగానే కొంచెం సర్వపిండి అనేది కూడా చేసుకుంటాం. అది కొంచెం డిఫరెంట్ అనుకుంటే మెథడ్, బట్ బియ్య పిండితోనే. సో దాంట్లో పల్లీలు, పప్పులు అలా అన్ని వేసుకొని కూడా చేసుకుంటాం. ఓకే. సో అలా కొంచెం అంటే దగ్గర కొంచెం చిన్న కొన్ని వంటలు ఏంటంటే కొద్దిగా రిలేటెడ్గా ఉంటాయి. అవును. ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉండొచ్చా? అవును. ఇలా వేస్తూ కలుపుతుండాలి రాజు గారు. ఓకే. సో ఎంత సరిపోతుందో తెలుస్తుందా? కొద్దిగా కానీ. ఓకే. మనం విస్క్ చేస్తాం కదా, దాంతో కూడా అలా కూడా కలుపుకోవచ్చు. ఇలా లంప్స్ రాకుండా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటుంటే కొంచెం లంప్స్ రాకుండా ఒకసారి కొంచెం జాగ్రత్త చూసుకుని అవసరం అనుకుంటే మళ్ళీ పిండి వేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరకు వస్తుంది. ఓకే. బియ్య పిండి కాబట్టి సరిపోతుందా? ఇంకా వేయాలి? కొంచెం పడుతుంది. ఓకే. వేయమంటారా? అవే. సో అంతటా వచ్చేట్టుగా సరిపోతుందా రాజు గారు? చూద్దామండి. ఓకే. అలా వెయిట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువైన ప్రాబ్లం మనకు గట్టిగా వచ్చేస్తుంది, మరీ లూజ్గా ఉంటే కూడా మనం చుట్టుకోవడానికి రాదు రొట్టి. ఇంకొంచెం పడుతుంది, చాలండి. సో ఇది కలిపేసుకొని కాస్త చల్లారితే మనకు ఇది ఇంకొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. ఓకే. సో బియ్య పిండి కాబట్టి వాటర్ బాగానే లాగేస్తుంది అనమాట. అవును. సో ఇందులోనే వేడిగా ఉంది కాబట్టి ఉడికిపోతుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కాస్త చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మనం రొట్టె చుట్టేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే. ప్యాన్ కూడా వేడిగా ఉంది కాబట్టి మనం చల్లారాలంటే ఏదైనా బౌల్లోకి తీసుకోవాలి. సో ఈ గాజు బౌల్లోకి తీసేస్తున్నాను నేను. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత రొట్టె చుట్టేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే అండి, అది చల్లారేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కాస్త పసుపు వేసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు తాగి పడుకున్నట్లయితే గొంతు సంబంధమైన సమస్యలు అంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు రాకుండా ఉంటాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా రాజుగారు. చల్లారిపోయిందండి. సో దీన్ని మనం రొట్టెలా చేసేసుకున్నాం. సో కొంచెం పొడిపిండి చల్లుకొని. సో అది కూడా బియ్య పిండే కదా? అవునండి. సో ఈ అక్కీ రొట్టె దేంతో తింటే బాగుంటుంది అండి? ఏదైనా కర్రీ పెట్టేసుకొని తినేసుకోవచ్చు అండి. లేదా పచ్చడి కానీ. సో కొంతమంది రోటి పచ్చడితో తింటారు, చాలా బాగుంటుంది సైడ్లో. లేదా ఏదైనా మనకు నచ్చిన కర్రీ, ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే ఏదైనా కర్రీ అయినా బాగుంటుంది. ఓకే. ఓకే. సో వేడైపోయింది కదా. సో ఇది మనం ఇలా ప్లెయిన్గా అయినా మనం రెండు వైపులా కాల్చుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. కొంచెం నేను లైట్గా ఆయిల్ పెడతాను. సో చూడడానికి బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ క్యారెట్, తర్వాత జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్ని కూడా. సో ఇంట్లో కొంచెం అంటే అప్పుడప్పుడు ఉన్నప్పుడు రెగ్యులర్గా అంటే మన వంటకాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న కూడా వంటకాలు ఏమన్నా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటే అంటే ఆ పిండి మనం
వేడి నీళ్ళలో వేసేసి కాస్త చల్లారించే వరకు చూసుకుంటే సరిపోతుంది. అవును. మామూలుగానే చపాతీ చేసుకున్నట్టుగానే చేసేసుకోవచ్చు. సో అటువైపు కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకొని అప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నాం. సన్నగా చేసుకుంటే వస్తుందా రాజుగారు? వస్తుంది, బియ్యం పిండి కాబట్టి. అప్పుడు ఇంకొంచెం క్రిస్పీగా ఉంటుందా ఇంటి దోశ? క్రిస్పీగా కావాలనుకుంటే అలా మీరు చెప్పినట్టుగా సన్నగా చేసుకోవాలి. అదే ఇది మామూలుగా మనకు పుల్కా చపాతీ అలా ఉంటుంది కదా, సో ఇది మనకు అలా వస్తుంది. సో ఇందాక చెప్పాను కదా, ఆయిల్ అనేది మన ఆప్షన్ అండి. ఓకే, కావాల్సి వేసుకోవచ్చు, లేకపోతే అది లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సాఫ్ట్గా ఉంటుంది. దీనికి మామూలుగా మనం గోధుమ పిండితో చేసుకునే చపాతీతో పోల్చుకుంటుంది, అలా సాఫ్ట్గా స్పాంజీ టైప్లో ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది. అంటే ఆ టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. బియ్య పిండి అది కూడా కొంచెం మనం వేడి నీళ్ళలో వేసేసి అంటే ఉడికించిన టైప్లో చేసాం కదా, బాగా వస్తుంది. బాగుంది కూడా చూడడానికి. ఎస్. సో క్లాత్ వేసి కొంచెం అలా నొక్కుతూ ఉంటే కొంచెం అది పొంగుతుంది కూడా. ఓకే, అటువైపు కూడా కొంచెం మనకు అలా డాట్స్ అంటే కొంచెం కాలినట్టుగా అలా డాట్స్ వస్తుంది, తినేటప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే, తీసేసుకుందాం. సో వేడివేడిగా అక్కి రోటీ రెడీ అండి. అక్కి రోటీ రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? అక్కి రోటీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో క్యారెట్ తురుము, ఉప్పు, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని రొట్టెలా ఒత్తుకొని పెనంపై ఉంచి రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. అంతే, అక్కి రోటీ రెడీ. అక్కి రోటీ తయారు చేసే విధానం చూసేసాం కదా, టేస్ట్ చేసేలా ఉందో చెప్పేద్దాం. ఓకే, సాఫ్ట్ చూడడానికి సాఫ్ట్ గానే ఉంది. డిఫరెంట్ టేస్ట్. అంటే దాంట్లో మనం అన్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. అన్నిటికి మించి సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. అసలు అది పిల్లలకి ఇస్తే అలా తినేస్తారు. ఆ టెక్స్చర్ దానికే వాళ్ళు టెంప్ట్ అయిపోతారు. అవును, అండ్ ఆ ఫ్లేవర్స్ ఎంత బాగా తెలుస్తున్నాయంటే ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంది నిజంగా. చాలా బాగుందండి అక్కి రోటీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కిచెన్లో కానీ కబోర్డ్స్లో, వార్డ్రోబ్స్లో ఎక్కడైనా బొద్దింకలు కనిపిస్తే చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది కదా. బొద్దింకలు తగ్గడానికి మనం చాలా రకాల చిట్కాలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చిట్కా కూడా ట్రై చేయండి. అదేంటి అంటే, వెల్లుల్లిపాయలు తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసేసి బొద్దింకలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో కొద్ది ఉండల్లాగా కనుక ఉంచేసినట్లయితే బొద్దింకలు వెళ్ళిపోతాయి. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువలు బ్యూటిఫుల్ హెల్త్ లో చూద్దాం. మనం చూసిన రెసిపీ క్రిస్పీ ఆనియన్ రోల్స్. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి అండ్ మైదా బేస్డ్ షీట్స్ కూడా ఉన్నాయి. మనం ఇందులో మెయిన్గా న్యూట్రియంట్ వాల్యూ లాగా చూడాలి అంటే ఆనియన్స్ నుంచి కానీ స్ప్రింగ్ ఆనియన్ నుంచి కానీ మనకి మెయిన్గా వచ్చే న్యూట్రియంట్ సల్ఫర్ ఎప్పుడు కూడా మనకి ఏమన్నా కూడా బ్యాడ్ గ్యాస్ ప్రాపర్టీస్ ఉన్నవి అనేది తొలగించేస్తూ ఉంటుంది. సో మనం యూజువల్గా ఆపోజిట్గా అర్థం చేసుకుంటూ ఉంటాము, ఆనియన్స్ తినకూడదు, స్టమక్కి హెల్దీ కాదు అని. కానీ ఈ సల్ఫర్ ప్రాపర్టీ మూలాన అది ఆ బెనిఫిట్ అనేది మనకి ఉంటుంది. ఇందులో స్ప్రింగ్ షీట్స్ అని యూజ్ చేశారు, అవి కూడా మైదా బేస్డే ఉంటాయి కాబట్టి మనము మైదాని ఎలా రీప్లేస్ చేయాలి అనేది ఎప్పుడు ఆలోచిస్తూ దాన్ని ఒక హెల్దీ ఇంగ్రీడియంట్కి చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. అది వీట్ ఫ్లారే అవ్వచ్చు, ఏదైనా మిల్లెట్ ఫ్లార్ కూడా అవ్వచ్చు. ఈ రెసిపీలో స్పెసిఫిక్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కానీ హెల్త్
పరంగా ఇంపార్టెంట్ ఏముంది అని చూడడానికి ఏం పెద్దగా లేదు. ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి మనం ఆలోచించి ఒకేషనల్గా అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. మనం చూసిన ఒక హెల్దీ రెసిపీ లీచీ మిల్క్ షేక్. మనకి లీచీస్ ఈ సీజన్లోనే చాలా అతి తక్కువ పీరియడ్ కోసం దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రూట్ని డైరెక్ట్ కన్జ్యూమ్ చేయడమే కాకుండా మనం ఇలా మిల్క్ షేక్ లాగా కూడా మన పిల్లలకి తప్పకుండా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇందులో మనం సింపుల్ ఇంగ్రీడియంట్సే చూస్తున్నాము, మిల్క్, తేనె, లీచీ పండు. మెయిన్గా లీచీ పండు నుంచి మనకి ఏం న్యూట్రియంట్ వస్తుంది అంటే మన ముంజల్లాగానే ఈ సిమిలర్ టైప్ ఆఫ్ ఫ్రూట్ కాబట్టి అందులోంచి మనకి ఆ వాటర్ మాయిశ్చర్ కంటెంట్ అనేది వస్తుంది, ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. మెయిన్గా సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ అన్నిట్లో కూడా మనకి పొటాషియం డెన్సిటీ అనేది ఎక్కువ దొరుకుతుంది, ఎందుకంటే మనకి స్వెట్లో తెలియకుండా ఆ పొటాషియం లాస్ అనేది ఉంటుంది కాబట్టి డైట్ ద్వారా ఫ్రూట్ ద్వారా మనం రీప్లేస్ చేసినట్టు అవుతుంది. ఈ రెసిపీ ఒక వెరీ హెల్దీ రెసిపీ, ఒక వెరీ హెల్దీ సమ్మర్ డ్రింక్ లాగా మనం ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా ఫ్రూట్ లాగా కనుక తినట్లేదు అనుకుంటే మటుకు మనం ఇలా మిల్క్ షేక్ లాగా తయారు చేసి తీసుకుంటే కనుక మనకి ఒక వెరీ గుడ్ ఫ్లూయిడ్ రిప్లెనిష్మెంట్ లాగా అవుతుంది, మిల్క్ తాగినట్టు అవుతుంది, ఒక ఫిల్లింగ్ సమ్మర్ డ్రింక్ తీసుకున్నట్టు కూడా అవుతుంది. మనం చూసిన రెసిపీ పెసరు ఉత్తప్పం. సో ఇదొక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం రైస్ని రీప్లేస్ చేసి కనుక బ్రేక్ఫాస్ట్లో కూడా ట్రై చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా పనికొస్తుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్గా పెసరపప్పు ఉంది. పెసరపప్పు ఒక ఈజీలీ డైజెస్టబుల్ దాల్ కింద వస్తుంది, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ తీసుకొచ్చినట్టు అవుతుంది. అలాగే ఇందులో ఈ రెసిపీలో మనం అస్సలు రైస్ వేయట్లేదు కాబట్టి అదొక హెల్దీ డయాబెటిక్ రెసిపీ లాగా, లేకపోతే ఒక లో క్యాలరీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మీరు కనుక ఒక ఉప్మాకి రీప్లేస్మెంట్గా కానీ రెగ్యులర్గా తినే ఇడ్లీకి రీప్లేస్మెంట్గా కనుక ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. మనం ఇప్పుడు చూసిన రెసిపీ అక్కి రోటీ. మనం యూజువల్గా రైస్ బేస్డ్ రోటీ చేస్తామని చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. క్యారెట్స్, ఆనియన్స్ అండ్ రైస్ ఫ్లవర్, బియ్యం పిండి ఉంది. క్యాలరీ వైజ్ చూడకూడదు కానీ ఈ రెసిపీని ఎందుకు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి అని చూస్తే కనుక చాలామంది ఈ మధ్య గ్లూటెన్ ఫ్రీ డయట్ తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే చపాతీ లాగా తీసుకుంటే వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ కానీ వేడి, యాసిడిటీ ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు రోటీ లాగా తీసుకోవాల్సినప్పుడు ఒక పర్ఫెక్ట్ రెసిపీ లాగా ఉంటుంది. కొద్ది కేటగిరీ వాళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా క్రాన్స్ అనే డిసీజ్ ఉంటుంది, వాళ్ళకి అస్సలు వీట్ అనేది తగలకుండా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇలా రైస్ బేస్డ్ రెసిపీనే కానీ వీట్ చపాతీ లాగా చేస్తాం కాబట్టి ఒక వెరీ గుడ్ రెసిపీ లాగా వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఇది ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అరిసెలు, జంతికలు ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో నూనె కాచుకుంటాం కదా. ఇలా నూనె కాచుకున్నప్పుడు ఒక్కోసారి నూనె పొంగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే నూనెలో కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. అలాగే సెలబ్రిటీ స్పెషల్ లో కూడా చాలా మంచి రెసిపీ చూపించారు కదా. అవునండి. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.